శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 786వ నామము మంత్రిని న్యస్తరాజదూః. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మంత్రిని అంటే మంత్రిని అయిన రాజశ్యామలాదేవి యందు న్యస్త అంటే ఉంచబడిన, రాజదూః అంటే రాజ్యాధికారము కలిగినది అని అర్థం. తన ప్రధానమంత్రి అయిన రాజశ్యామలకి రాజ్యాధికారం అప్పగించింది అమ్మవారు. బ్రహ్మాండ పురాణము రాజశ్యామలాదేవిని గూర్చి ఏ విధంగా వర్ణించింది అంటే, పరమేశ్వరి లలితాదేవి రాజ్యపాలనము, శక్తుల రక్షణ, ఈ మొదలగు విషయాలన్నింటినీను రాజశ్యామలాదేవి పరం చేసిందనమాట. మననాత్ రాయితే ఇతి మంత్ర అంటే మంత్రమును ఉపాసించేవారు మంత్రులు, నిర్మల చిత్తమే మంత్రము, అట్టి పరిశుద్ధ మనస్కులు మంత్రులు. మంత్ర సాధన చేసే సాధకులను రాజశ్యామలాదేవి జగన్మాత లలితా త్రిపుర సుందరితో ఐక్యం అందిస్తూ ఉంటారనమాట. జగన్మాత లలితా త్రిపుర సుందరి కొలువులో 16 మంది మంత్రులు ఉంటారు. వీరు ఆ తల్లి యొక్క జగత్ పరిపాలన కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటారు. వీరి నామాలు ఏంటి అంటే సంగీతయోని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశిని, ప్రధానేశ, కుశప్రియ, వీణావతి, వైణికి, మద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబ వనవాసిని, సదామాల. వీరందరిలోనూ ముఖ్యమైనది జగన్మాత యొక్క ప్రధానమంత్రిని శ్యామలాదేవి. ప్రతిరోజు కనీసం ఈ 16 నామాలను మనం స్మరిస్తే చాలు. అటువంటి వారికి వీరు ద్వారములు తెరిచి ఆ పరమేశ్వరి లలితాంబ యొక్క దర్శన భాగ్యాన్ని మనకి కలిగిస్తారు. పరమేశ్వరి సకల ప్రపంచం యొక్క రాజ్య పరిపాలనను తన మంత్రి అయిన రాజశ్యామలాదేవి యందు ఉంచిందనమాట. సృష్టి, స్థితి, లయముల్లో స్థితికర్తృత్వము, ప్రపంచ పాలకత్వము ఇది విష్ణువు ఆచరించే వ్యవహారం. శ్రీకృష్ణ శ్యామలా చైవ శ్రీరామో లలితాంబిక అని చెప్పారు కదా. రాజశ్యామలాదేవి విష్ణు శక్తి అవడం వల్ల పరిపాలనా భారమును మంత్రిని దేవి అయిన రాజశ్యామలకి అప్పగించిందని వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను మంత్రిని న్యస్తరాజదు అనే నామంతో కీర్తించారు. జగన్మాత బండాసురునితో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ తల్లి నుండి రాజశ్యామల, వారాహి అనే 2 శక్తులు బయటకు వచ్చాయి. వీరిరువుల్లో సైన్యమును క్రమబద్ధంగా నడిపించే భారాన్ని ఆ తల్లి తన కనుబొమ్మల ముడి నుంచి ముసలము రోకల్ని తీసి వారాహిదేవికి ఇచ్చి ఆమెను దండనాథగా సర్వసైన్యాధ్యక్షురాలుగా నియమించింది. తర్వాత తన చేతికి ఉన్న అంగుళీకం నుంచి శ్యామలాదేవి చేతికి తొడిగి ఈ సమస్త రాజ్యభారాన్ని ఆ తల్లికి అప్పగించింది. జగన్మాత స్వయంగా శ్యామలాదేవి చేతికి తన ముద్రికను తొడిగింది కాబట్టి ఆమెకు ముద్రికాదేవి అనే నామకరణం కూడా వచ్చింది. మహాకవి కాళిదాసు శ్యామలా దండకంలో ఏం చెప్పారు అంటే, శ్రీ శ్యామలాదేవి గురించే అన్ని తంత్రాలు, అన్ని యంత్రాలు, అన్ని మంత్రాల స్వరూపము, అన్ని రూపములు శ్రీ శ్యామలాదేవియే అని మహాకవి కాళిదాసు కీర్తించారు. అందువలన ఏ యంత్రమైనా, ఏ మంత్రమైనా, ఏ తంత్రమైనా భక్తితో సాధన చేసేవారికి రాజశ్యామలాదేవి జగన్మాత యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ప్రస్తుత నామము మంత్రిని న్యస్తరాజదూః. దీంతో సహా మొత్తం 3 నామాల్లో ఈ శ్రీ రాజశ్యామలాదేవి ప్రస్తావనే ఉంటుందన్నమాట. 69వ నామైన గేయ చక్రరథారూఢ మంత్రిని పరివేశిత అనే నామంలో గేయ చక్రము అనే రథమును అధిరోహించి శ్యామలాదేవి సర్వదిక్కుల నుండి జగన్మాతను సేవిస్తూ ఉంది అని వివరించి ఉంది. శ్రీచక్రంలోని బిందువును ఆక్రమించి ఉన్న త్రికోణమే శ్యామలాదేవి అన్నమాట. అధిరోహించిన ఆ గేయ చక్రం కూడా ఈ త్రికోణమునందు ఆరాధింపబడినది లలితాంబిక. ఇంకా 75వ నామంలో చూసినట్లయితే మంత్రిణ్యంబ విరచిత విషంగవధుతోషిత అనే నామంలో తన ప్రధానమంత్రి అయిన శ్యామలాదేవి చేత విశుంగుడు వధింపబడినాడని తెలిసి లలితామాత చాలా సంతోషించింది అని వివరించాం కదా. విశంగుడు, విశుక్రుడు అనువారు బండాసుని యొక్క సోదరులు అన్నమాట. వీరిలో విశంగుణ్ణి శ్యామలాదేవి,
విసుక్రుణ్ణి వారాహీదేవి సంహరించారు. దుర్మార్గుడైన బండాసురుణ్ణి సాక్షాత్తు జగన్మాత లలితా త్రిపుర సుందరి స్వయంగా సంహరించింది. శ్రీ శ్యామలాదేవిని ఆరాధించిన వారికి త్వరగా మంత్రసిద్ధి కలుగుతుంది. ఆ జగన్మాత స్వయంగా రాజ్యపాలనము, శక్తుల రక్షణ మొదలగు విషయములను రాజశ్యామలాదేవి పరం చేయబడి విశుంగుని సంహరించి మంత్రమును సాధన చేసేవారికి సత్వర ఫలితాన్ని ప్రసాదించే జగన్మాతను అనునిత్యం మనం గనక మంత్రిని నెసరాజదూహు అనే నామంతో స్మరిస్తున్నట్లయితే ఈ మంత్రం ద్వారా మనకి త్వరగా మంత్రసిద్ధి కలిగి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు శ్యామలాదేవి యొక్క అనుగ్రహం మనకి కలిగింది అంటే అటు విద్యా విషయాల్లో కానీ, ఏదైనా లలిత కళల విషయంలో కానీ, అంతేకాదు రాజ్యాధికారము అంటే పదవి త్వరగా లభిస్తుంది. ఏదైనా ఒక పదవి కావాలి మనకి అనుకుంటే, అధికారం కావాలి అనుకుంటే ఈ అమ్మవారి దయ వల్ల మనకి త్వరగా సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.